ఎంతసేపు ఆ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తావురా? ఫంక్షన్‌కి టైం అవుతుంది. తొందరగా రెడీ అవ్వు. సరే అమ్మా. లైఫ్‌లో ముందుకు వెళ్ళడం మన కంట్రోల్‌లో ఉండదు. అలా అని వెనక్కు వెళ్ళలేం. కానీ మనల్ని మన గతంలోకి తీసుకువెళ్ళే కొన్ని వస్తువులుంటాయి. అలా నా లైఫ్‌లో నన్ను వెనక్కు నెట్టే వస్తువే ఈ టీ షర్ట్. అరే రోజు బంక్ కొడదామారా? కొడతావు కొడతావు. సెకండ్ ఇయర్ వాళ్ళనే పంపుతలేరు ఆడ మన ఫ్రెషర్స్ గేట్ దగ్గరికి రానియరు. మరి ఎలా రా? నేను తీసుకెళ్తా. అదే ఎలా రా? మీరైతే రండిరా, నేను తీసుకెళ్తా. అరే శివ, కింది కట్టుందిరా. సీనియర్ ఇటుందిరా, ఒకసారి చూసేలా. నిన్ను చూసి వెన్నెలే అనుకున్నా మొన్న కూడా. అరే వెళ్దాం పదరా, టైం అవుతుంది. ఫేస్ స్ట్రైట్గా పెట్టండి. ఫేస్లో మీ సీనియర్స్ అనే యాటిట్యూడ్ మెయింటైన్ చేయండి. ఇదే కాన్ఫిడెన్స్తో గేట్ దగ్గరికి వెళ్ళాలి. వాడు ఐడి కార్డ్ అడిగితే ఫైనల్ ఇయర్ అని చెప్పండి. ఒకవేళ వాడు అడగకపోతే నువ్వు వెళ్ళి చూపిరా, మేము పోతాం. అరే మామా లైఫ్ సెట్ రా. ఏ బాబు మిమ్మల్ని ఇటు రండి. అరే వాడు పిలుస్తుండ్రా. మీరేం కంగారు పడకండి రా, నేను మాట్లాడతా. ఏ ఇయర్ బాబు మీరు? ఫైనల్ ఇయర్. ఏది ఒకసారి మీ ఐడి కార్డు చూపించండి. మామా దొరికేసినాం, ఇక సావే. వాడంతసేపు ఐడి కార్డ్ చూస్తుందంటే పక్క మన పని అయిపోయినట్టు. దీని మీద ఏ ఇయర్ ఉందో చూసి చెప్పు బాబు. FIRST ఫైనల్, YAR ఇయర్, ఫైనల్ ఇయర్. మామా లైఫ్ సెట్. ఇన్ని రోజులు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఆ తర్వాత అని ఎన్నోసార్లు బంక్ కొట్టాం. కానీ ఇవాళ ఇదే లాస్ట్ డే అన్నప్పుడు ఎందుకురా ఇంత బాధగా ఉంది. అవును మామా. అరే మనం మళ్ళీ ఎప్పట్లా కాలేజ్కి రాలేం, బంక్ కొట్టలేం, అల్లరి చేయలేం. మన గోల్డెన్ డేస్కి ఇదే లాస్ట్ ఫేజ్. ఒకసారి మన మెమరీస్ అన్ని రీక్యాప్ చేసుకుందాం రా. పదరా వెళ్దాం. నేను అందరిలానే పేరెంట్స్ చెప్పారని బీటెక్లో జాయిన్ అయ్యా. బట్ నాకు బీటెక్ అంటే ఇంట్రెస్టే లేకుండే. ఫోర్స్గా అందరు జాయిన్ అవుతున్నారని నేను జాయిన్ అయ్యా. అలాంటి ఈ కాలేజీలో నాకంటూ మెమరీస్ ఉండవు అనుకున్నా. కానీ ఒక్కసారి క్యాంపస్ అంతా తిరిగి చూస్తే అర్థమైంది, నేను క్లాస్లో కన్నా ఈ క్యాంపస్ గ్రౌండ్లోనే ఎక్కువ తిరుగుతుండే. నా ఫ్రెండ్స్తో ఉన్న మూమెంట్స్, ఇష్టం లేకుండా జాయిన్ అయిన ఈ కాలేజ్, ఇప్పుడు ఇవే నా మెమరీస్ అయ్యాయి. ఓపెన్ గేట్సా? కాదా? ఓపెన్ గేట్స్ కాదంటనే. సీనియర్స్కి అలో ఉందంట, జూనియర్స్కి కాదంట. వచ్చినట్టు కాలేజ్లోనే ఉండాలి. ఒక పని చేద్దామా? మన క్లాస్లో ఎప్పుడు బంక్ కొట్టే ముగ్గురు ఉన్నారు, వాళ్ళని హెల్ప్ అడుగుదామా? ఎవరే వాళ్ళు? హాయ్. మీరు ఉన్నాను రా, నేను మాట్లాడతా. మేము అమ్మాయిలతో మాట్లాడం అవసరం ఎవరో మనకు, వాళ్ళే వచ్చి మాట్లాడుతారుగా, మంచిగా మాట్లాడు అని అంటా అనుకున్నారా? మేము అమ్మాయిలతో మాట్లాడతాం. ఒక హెల్ప్ చేస్తారా? హెల్పే కదా, చేద్దాం అమ్మ, చేసేద్దాం. వీడియో కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతుండో. అదేగా. ఇవాళ బంక్ కొడదాం అనుకున్నాం, కానీ గేట్ దగ్గర పంపట్లేరు. మీరు ఎలాగో వెళ్తారు కదా, మీతో పాటు మేము వస్తాం. యాక్చువల్లీ మాకు ఈరోజు బంక్ కొట్టాలని లేదు, మీరు అడుగుతున్నారు కదా. సర్లే వెళ్దాం మామ, పోదాం. छोटी 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 बातें
ओ मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు. అవన్నీ నాకు చెప్పకరా, ఏమైతుందో నాకు తెలియదు. అరే రాహుల్, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఆ బంక్ పైసలు తిరుగుతుందిరా. అందులో సాయిగాడు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎప్పుడు ఎప్పుడు వినరా శివగాడు, ఎప్పుడు లేటేరా. ఇవాళ కూడా క్లాస్కి లేటే పోతున్నాం మనం. అన్న వాళ్ళే ఆ ముగ్గురు వస్తుంది చూడు. అయినా ఫాస్ట్గా పోయి ఏం చేస్తాం మామ, అటెండెన్స్ ఎలాగో లాస్ట్కే తీసుకుంటారుగా. ఏ ఇయర్ రా మీరు? ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్ రా? అరే ఇది పక్కా రావాలి మన ప్లాన్ ఏరా. నీ పక్కన ఒకడు ఉన్నాడుగా, వాడి క్లాసే. ఏమ్రా సీనియర్స్తో ఎట్లా మాట్లాడో తెలియదారా? గుర్రా జూనియర్స్ కదా, సీనియర్ గురించి సరిగ్గా తెలియనట్టుంది. బ్రో మా క్లాస్ టైం అయితే వెళ్ళాలి. వీడు మీ క్లాసే కదరా, వీంక్ లెంత్ ఉందరా మీకెందుకురా? మీలో సాయపడరా? నేనే. ఏమ్రా మరి ఆలుగా ట్రై చేసే పిల్లతో తిరుగుతురంట. ఇక్కడ నుండి ఆ పిల్లంబడి తిరిగి అనుకో, కథ వేరుంటుంది. మేం తిరిగితే మీకేమైతుంది? అయినా మా క్లాస్లో ఒకటి చెప్పాడను, లేదా మీ గ్యాంగ్లో ఒకరు లవ్ చేస్తున్నాడను, నువ్వు వచ్చి మమ్మల్ని అడగకు. అమ్మాయి వచ్చి నీకు చెప్తే నువ్వు వచ్చి మమ్మల్ని అడుగు. నోరులేస్తుంది, బయటకు వెళ్ళాలని లేదా? ఏ మీకు వెళ్ళాలని లేదా? అరే రాహుల్, నువ్వు వెళ్ళి మాట్లాడరా. వాళ్ళు బయటికి ఎట్లా పోతారో నేను చూస్తా. హే, నీకో విషయం తెలుసా? సాయి చైత్ర కోసం రాహుల్ని కొట్టాడంట. అవును, సాయి చైత్ర లవ్లో ఉన్నారంట. అసలు ఏమైంది జయ? ఎందుకు ఇలా నా మీద రూమర్స్ వస్తున్నాయి? వాళ్ళతో క్లోజ్గా ఉండడం నా తప్ప చెప్పు. ఏమోనే, నాకు తెలీదు. కానీ సాయి నీ కోసం రాహుల్ని సీనియర్స్ని కొట్టాడంట. అరే ఏందిరా ఇది? ఈ సిస్టమ్ ఉందా? ఈ సిస్టమ్ అస్సలు నచ్చట్లేరా. సాయి నీతో ఒకసారి మాట్లాడాలి, బయటికి రా. సాయి, ఇక నుండి నువ్వు నాతో మాట్లాడకు. నీ వల్ల నా మీద వచ్చిన రూమర్స్ చాలు. అరే నేను నీతో బాగానే ఉన్నా కదా, నా కోసం గొడవ పడాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అది కాదు చైత్ర, నేను చెప్పేది విను. నా తప్పేం లేదు. నీ తప్పుందా లేదా అని నేను అడగట్లేదు. నువ్వు నా వల్లే కదా గొడవ పడింది, అప్పుడు బ్లేమ్ అయ్యేది నేనే కదా. అంతులేని ప్రేమను లోపల దాచుకునేదందు తేలనిదా, గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరట నేనేనా? నా మాటున బాధకు మాటల క్యూరు, కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ స్టోరు. ఇక నుండి నువ్వెవరు నేనెవరు. గుడ్ బై. ఆ ఒక్కరోజు గొడవ పడకుండా ఉండాల్సింది. సైలెన్స్ ఎవ్రీవన్. ఒక 2 minutes నేను చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. మీకు జేఎన్టీ నుంచి రూల్ నెంబర్స్ వచ్చినాయి. సో మీ నేమ్స్ కన్నా మీ రోల్ నెంబర్స్ ఇంపార్టెంట్. సో ఎవ్రీవన్ కేర్ఫుల్గా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బోర్డు మీద కనిపిస్తున్న నంబర్ అందరికీ కామన్. ఇప్పుడు నేను చెప్పే నంబర్స్ యాడ్ చేసుకొని నోట్ చేసుకోండి. రోల్ నెంబర్ 1 నరేంద్ర, రోల్ నెంబర్ 2 రుద్రాక్షిత, రోల్ నెంబర్ 8 శరణ్య, రోల్ నెంబర్ 12 శివ, రోల్ నెంబర్ 19 రాహుల్, రోల్ నెంబర్ 25 చైత్ర, రోల్ నెంబర్ 37 సాయి, రోల్ నెంబర్ 44 జయ, రోల్ నెంబర్ 53 జీవన్. ఇప్పుడు చెప్పినవే మీ ఫైనల్ రోల్ నంబర్స్. ఇందులో ఏ చేంజ్ ఉండదు, అందరూ ఇవే ఫాలో అవ్వాలి.
4 years మామ, చూస్తున్నా కానీ ఎట్నే అయిపోయింది. ఊరుకో మామ, లైఫ్ అంటే ఇంతే. ఇక్కడే కదా మామ మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఎన్నెన్ని గుర్తులు అడుగడుగున ఈ కాలేజీలో ఇక్కడ నేను, ఇక్కడ నువ్వు, ఇక్కడ వాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్ళం. చాలావే సరదాలలో ఆ రోజులు ఇష్టం లేకపోయినా అటెండెన్స్ కోసం క్లాస్ వినేవాళ్ళం కదరా. ఫ్రెండ్షిప్ కై పరుగులు. ఇక్కడే మనం ఫస్ట్ టైం చేత్ర జయతో మాట్లాడడం. ఇవేనా ఇంకెన్నో ఎన్నెన్నో ఈ క్లాస్లో మనకున్న మెమొరీస్. ఇవన్నీ ఇక్కడ ఉండవు. నిన్నటి వరకు మనం ఉన్న ఈ క్లాస్, కూర్చునే ప్లేస్ రేపటి నుండి మనకు కావు, ఇంకెవరివో. ఈ నిజాన్ని ఎందుకు మామ తీసుకోలేకపోతున్నా? ఈ బోర్డు చూడు, ఎప్పుడైనా ఖాళీగా ఉండేదా? కానీ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం, ఇక రాము అని ఎంత మౌనం పాటిస్తూ ఖాళీగా ఉందో. నాకంటూ ఇక మిగిలింది మీరేరా. మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళకండి మామ. అరే సాయి, మన వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పరా. ఎన్నెన్ని గుర్తులు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు. చాలావే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. అందరికీ నేను చెప్పేది ఒకటే, మళ్ళీ మనందరం ఎవరెక్కడ ఉంటామో తెలీదు, కానీ మన రూట్స్ ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యాయని ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. ఎన్నెన్ని గుర్తులు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు. చాలావే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ముందుగా ప్రాక్సీ ఫార్ములా. చైత్ర, అసలు నీ ప్రాబ్లం ఏంటి? వాడంటే ఎందుకు నీకు అంత కోపం? ఓ, వాడికి నువ్వంటే ఇష్టమన్నా, లేదా నలుగురు ఏమనుకుంటారన్నా? నలుగురు ఏదో అనుకుంటారని నువ్వు వాడిని దూరం పెట్టావు, కానీ వాడు నీకు ఇష్టం లేదని వాడే దూరంగా ఉండు. బట్ సఫర్ అయ్యేది ఆ నలుగురు కాదు, నువ్వు, వాడు. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు వాడికే కాదు మాకు దూరం అయ్యావు. సాయి చైత్ర లవ్లో ఉన్నారంట. సాయికి చైత్రకి బ్రేకప్ అయిందంట. వాళ్ళు అందుకే మాట్లాడుకోవట్లేదంట. ఏంటి చాలా డేస్ నుంచి చూస్తున్నా, ఫాలో అవుతున్నావా? అంటే అది చెప్పు, పర్లేదు. అంటే అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సీనియర్. లవ్వా? అవును సీనియర్. ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావా? అవును సీనియర్. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పారు? అంటే మీకు నేనంటే ఇష్టమేనా? షటప్. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే మానుకో. ఎందుకు సీనియర్? నువ్వు ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. నేను ఏ ఇయరో తెలుసా? తెలుసు, సెకండ్ ఇయర్. ఈ ఒక్క రీజన్ చాలనుకుంటా నేను రిజెక్ట్ చేయనీకే. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు మళ్ళీ నా వెనక తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఇక్కడున్నావు మామ, నీకోసం పైనంతా వెతుకుతున్నాం. ఎక్కడున్నారా? కిందకి రండి, అందరు వచ్చారు. సరే పదరా వెళ్దాం.
క్లాస్కి లేట్గా వస్తారు అనుకున్నా, కానీ ఇప్పుడు కూడా లేట్గానే వస్తారా? ఇదిగోండి ఈ టీషర్ట్స్ వేసుకోండి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని. బీటెక్ అంటే ఎప్పుడు మిడ్స్, ల్యాబ్స్, ఎక్స్టర్నల్స్ ఇవే అనుకుంటారు అందరూ. కానీ బీటెక్ అనేది ఒక స్టడీ మాత్రమే నేర్పించదు, లైఫ్ని ఎలా లీడ్ చేయాలో కూడా నేర్పిస్తుంది. క్లాస్లో 65 మంది ఉంటారు, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వైబ్ ఇస్తారు. ఆ 65 మందిని మనం సెలెక్ట్ చేసుకోలేం. మన వైబ్కి సెట్ అయ్యి ఆ నలుగురి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం. వాళ్ళే మన బెస్ట్ ఫ్రెండ్స్. మొదలు తుదలు తెలివి